పోలింగ్ సరళి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో అభ్యర్థులతో భేటీ కాబోతున్నారు. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు ఇవ్వాల్సిన 17C ఫారాలు, ఆయా పోలింగ్ బూత్లలో పోలైన ఓట్లు, మొత్తం ఓట్ల వివరాలను తెలియజేసే ఈ ఫారాలపై తెలుగుదేశం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎన్నికల తర్వాత దేశ రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ పాత్రపై కూడా సీఎం అభ్యర్థులతో చర్చించనున్నారు. కేబినెట్ నిర్ణయాలను సీఎస్ సహా ఎవరూ ప్రశ్నించజాలని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. సీఎం నివాస ప్రాంగణంలో సమావేశాలు కోడ్ ఉల్లంఘనల కిందకు రావన్నారు. సీఎం రెసిడెన్స్ సంబంధించినటువంటి ఏరియా, సీఎం రెసిడెన్స్ ఏరియాలో ఎమ్మెల్యేస్ తోటి కానీ క్యాండిడేట్స్ కానీ పార్టీ మీటింగ్ పెట్టుకోవడంలో తప్పేం లేదు. సీఎం ఎక్కడుంటే అక్కడ ఒకవేళ సెక్రటరియట్లో పెడితే తప్పు అవుతుంది తప్ప సీఎం రెసిడెన్స్కి అటాచ్డ్ అనేటువంటిది ప్రజావేదిక. అంచేత పొలిటికల్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి తప్పలేదు. అంచేత సీఎం ఎక్కడుంటే అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. సీఎం రెసిడెన్స్ కాబట్టి దాన్ని తప్పట్టడం అనేటువంటిది అవగాహన లోపం. క్యాబినెట్ డెసిషన్స్ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. క్యాబినెట్ డెసిషన్స్ క్వశ్చన్ చేయడానికి లేదు. అందుకే నాకు కామెంట్ చేశాను. సిఎస్ ఈజ్ నాట్ అబౌవ్ ది క్యాబినెట్. జగన్ కు సీఎం పదవి ఎప్పటికీ కలగానే మిగులుతుందని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ చెప్పినట్లుగా ఈసీ ఆడుతోందని ఆనందబాబు మండిపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మధ్యలో ఒకసారి గవర్నర్ కలిసి వచ్చి మళ్ళీ త్వర కనపడలా. ఆ విజయసాయిరెడ్డి ఏటూతో మాట్లాడిస్తా ఉన్నాడు ప్రతి దానికి. ఈ లేఖలు రాయటం, మాట్లాడటం ఇతనికి వీళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి స్పందించడం ఈసీకి అలవాటు అయిపోయింది. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా ఆలోచన చేయాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కూడా మరి ప్రతిదానికి కూడా వెంటనే స్పందించడం. విజయసాయిరెడ్డి లేఖ రాస్తే ఎలక్షన్ కమిషన్ స్పందించడం ఇవాళ హక్కు. ఇవాళ మనకున్నటువంటి హక్కు ముఖ్యమంత్రిగా, ఇవాళ ఒక ప్రజానాయకుడిగా, ప్రజలు ఎన్నిక చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ వేసవి ఎద్దడుంది. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. నెల రోజుల పైన రిజల్ట్ రావడానికి టైం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి సమీక్షిస్తే తప్పేంటి? ఇవాళ మేమందరం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నాం. మమ్మల్ని పిలిచి సమీక్ష చేస్తే తప్పేంటి? ఖచ్చితంగా సమీక్ష చేయడంలో ఎటువంటి తప్పు లేదు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. వీళ్ళు ముందు వాస్తవాలకు దగ్గరగా ముందు ఆలోచన చేయాలి. వాస్తవాలకు దూరంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పగటి కళలు మానుకోవాలి. ముఖ్యమంత్రి యోగం అనేది ఈ జీవితంలో జగన్మోహన్ రెడ్డికి ఉండదు. అది పగటి కళగానే మిగిలిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతా ఉందని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉంది. ఏపీలో ఒక సునామీలా తమ పార్టీ విజయం సాధిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఎక్కువ మాటలు అక్కర్లే. రాబోయేది ఒక సునామీ. 1994లో వచ్చిన సునామీలో కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోయింది. ఈ రాష్ట్రంలో 224 సీట్లతో ఆ రోజున అధికారంలోకి వచ్చాం. ఇవాళ ఢిల్లీలో మోడీ పతనం తథ్యం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి విజయం తథ్యం. ఇవాళ ఎన్ని అక్రమాలు, ఎన్ని కుట్రలు చేసినా ఇవాళ ఫలితాలు వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. ఇవాళ కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడం కోసం చంద్రబాబు గారే దిక్కని ప్రజలు భావించారు. ఈ సునామీలో విజయం సాధించబోతున్నాం. మేము ఒకటే చెబుతున్నాం, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదు లేదు లేదు. వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ సిఎస్, తెలంగాణ సిఎస్ అక్కడ అటెండ్ అయ్యి రివ్యూలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఎందుకు రావటం లేదు? ఇవాళ ఎందుకు నియమించారు? ఒక కేసులో దోషిగా ఉన్న సిఎస్ని ఏ విధంగా ఏకపక్షంగా మీరు నిర్ణయించారు? ఇవన్నీ మీ కుట్రలో భాగం కాదా? ఇవాళ 2000 కోట్ల రూపాయలు పాపం కేసీఆర్ గారు, మోడీ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఓడించడం కోసం 2000 కోట్లు. సముద్రంలో పోసిన పన్నీరే. డిపాజిట్లు కూడా రావు చాలా చోట్ల. మీరే చూస్తారు. 23వ తారీఖు వచ్చే ఒక ఫలితాలు చూసిన తర్వాత దిమ్మ తిరగటం, జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి రావడం రెండు కూడా ఖాయమని తెలియజేస్తాం. ఇప్పుడు మరో చిన్న విరామం.